హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ రచన రెడ్డి. ఈ రోజు మనతో ఉన్నారు రామచంద్రమూర్తి గారు. హీఈస్ అ సీనియర్ మోస్ట్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ హీఈస్ అ ఫౌండర్ ఆఫ్ గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ. సార్తో మాట్లాడి మనం డిస్కస్ చేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి. హాయ్. లలిత జ్యువెలరీ మార్ట్ ఐపీఓ లిస్టింగ్లో మంచి ప్రీమియం ఇచ్చింది. ఇప్పుడు లిస్టింగ్ తర్వాత ఈ స్టాక్ లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయొచ్చా లేదా ప్రస్తుత వాల్యుయేషన్లో జాగ్రత్తగా ఉండాలా? యాక్చువల్‌గా లలిత జ్యువెలరీస్ ఐపీఓ చూసుకుంటే, మనం దాదాపు ఒక 10 ఇయర్స్ నుంచి చూస్తున్నాం లలిత జ్యువెలరీ వాళ్ళ గ్రోత్ రేట్ ఏంటి అనేది. సో, ఒక ట్రస్టెడ్ బ్రాండు. ఇదేంటంటే ఒక ఏదో షార్ట్ టర్మ్ ట్రేడ్ లాగా థింక్ చేసే వాళ్ళకి అడ్వైజబుల్ కాదు. ఒక 5 ఇయర్స్ ఉంచుకుంటాను. ఇప్పుడు ప్రెజెంట్ 250 ఆ రేంజ్‌లో ఉంది 160 నుంచి. ఎందుకంటే వాళ్ళు 50 బ్రాంచెస్ ఉన్నాయి. వాళ్ళు స్లోగా ఎస్టాబ్లిష్ అవుతున్నారు. కాబట్టి ఏంటంటే ఒక బిజినెస్‌లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఒక కనీసం 3 ఇయర్స్, 5 ఇయర్స్ నేను హోల్డ్ చేస్తున్నాను వాళ్ళకి ఈ ఐపీఓ మంచి అడ్వైజ్ సజెస్టబుల్. ఎందుకంటే రూ. 250 అండర్ వాల్యూలోనే ఉన్నట్టే. సో, కొంత ఇన్వెస్ట్ చేసుకోండి. మళ్ళీ 200 వచ్చినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోండి. ఒక 500 దాకా వెయిట్ చేయొచ్చు. ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఆర్చర్‌లో మీకు వస్తే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళది ప్రాఫిట్ స్టేట్మెంట్ బాగుంది. బ్యాలెన్స్ షీట్ బాగుంది. హెల్తీ. అలాగే గోల్డ్‌కి యాక్చువల్‌గా ఇండస్ట్రీ సెగ్మెంటే ఒక ఆర్గనైజ్డ్ సెగ్మెంట్‌కి వస్తుంది కాబట్టి దానికి వాల్యూ ఉంది. సో, ఛాన్సెస్ బాగానే ఉన్నాయి జ్యువెలర్స్‌లో ఐపీఓస్. ఓకే. సో, చూసారుగా. మీకు కూడా ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం వెంటనే సోషల్ పోస్ట్ ఛానల్ని ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ.